వెల్కమ్ బ్యాక్. వైసీపీ నేత బొత్స మన షోలో ఉన్నారు. బొత్స గారు, మనం ఇందాక అనుకున్నట్టు చాలా సందర్భాల్లో ఆయన అవినీతి లేని మచ్చలేని రాజకీయ నాయకుడు అని చెప్తారు. ఈ వ్యవహారం అంతా వచ్చిన తర్వాత నా పార్టీ నాయకుల్ని, నా పార్టీ మనుషుల్ని మీరు కొనలేదా అని చెప్పి పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏమనుకోవాలి దాని గురించి? విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. ఇంత ఇప్పటి నుంచో అసలు ఆయన రాజకీయ చరిత్ర ప్రస్తావనే దీంతో ప్రారంభమైంది. ఇది ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీలో ప్రస్తావనే. ఆ రోజు ఆ పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి గొర్రెలు కొన్నట్టు లేకపోతే పశువులు కొన్నట్టు ఎమ్మెల్యేలను కొని వైఎస్ఆర్ హోటల్లో పెట్టి నంద హిల్స్లో పెట్టి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసుకున్నారు. ఒక టైంలో అది వైఎస్ఆర్ హోటల్లో పెట్టి ఆయన వస్తే ఆయన చెప్పులతో కొట్టించి కార్యక్రమం చేశారు. అప్పటి నుంచే ఉంది అలవాటు ఇతనికి. ఇప్పుడు ఇంకా బరి తెగించి ఇంకా ఎదురుపాటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటారు అంత అవసరం ఆయనకి? అదే అర్థమవుతుంది. ఒక ఎమ్మెల్యే లేకపోతే ఏమొచ్చింది. ఇంకో విషయం ఇక్కడ ఇంకోటి ఏంటంటే పెద్ద ఇది ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీ పార్టీ వాళ్ళు నోటా వేసేస్తారు. వాళ్ళు 5 వాళ్ళు వాంటెడ్లీ వేసారా వాంటెడ్లీ వేయలేదని చూసుకోవడానికి ఇంకా దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు దాన్ని నేనైతే అనుకుంటున్నాను వాంటెడ్లీ వేసారని అనుకుంటున్నాను నేను. వాళ్ళ సొంత ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళని వేశాడు. దీనికి ఇంకో ఓటు గురించి ఇంకో 5 మంది ఎమ్మెల్యేని ఎక్కడ కొంటాడు నేనా అంటే ఏం అర్థం అవ్వట్లేదు ఆయన తాలూకు తత్వం ఏంటనేది. ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇంకో రాష్ట్రమే డ్రైవ్ చేస్తున్నావు. ఏమనంటే ప్రజలు మభ్య పెడుతున్నావు, ప్రజల్లో రాగద్వేషాలు పెంచేస్తున్నావు, గొడవలు పెంచుతున్నావు. మోడీ గారు వచ్చి జపాన్ వెళ్తే ఈయన వచ్చి చైనా వెళ్తా అంటున్నాడు. ఆడితో సమానంగా ఊహించుకుంటున్నావు. ఊహించుకో, పర్వాలేదు, ఓవర్లో తిరుగు, పర్వాలే. రాష్ట్రాన్ని ఎందుకు ఇంత అదోగతాలు చేస్తున్నావు? ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నావు? ఇంత తలవంపులు తెచ్చే కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు మీరు? ఈ తలవంపులు ఎవరు దీని బాధ్యులు? రైట్. ఒక ప్లాట్ఫామ్ పోరాటం చేయడానికి వైసీపీకి వచ్చాయని చెప్తున్నారు బొత్స గారు. మీరు ఎట్లా పోరాటం చేయబోతున్నారు? ప్రజలకి ఏదైతే ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయో అవి నెరవేర్చాలి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏవైతే రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన అంశాలు ఉన్నాయో, దాంతోపాటు రాజ్యసభలో ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ, రెండూ కూడా ఇవాళ భాగస్వామ్య పక్షాలుగా ఉంటూ ఇవాళ పరిపాలన చేస్తున్నాయి. అవన్నింటినీ కూడా తేవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెచ్చి ప్రజలకు అందించవలసిన బాధ్యత పడింది. తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ మేము ఒత్తిడి తీసుకొస్తాం, పోరాటం చేస్తాం, మెడలో వంచుతాం, ఆ కార్యక్రమం చేసేటట్లు చేస్తాం. ఏమంటే భారతీయ జనతా పార్టీ మీద తొలగిన ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలు మేము పోరాటం చేస్తాం. నీ బాధ్యత ఏంటి? నువ్వు అడగవలసిన బాధ్యత లేదా? నువ్వు చేయవలసిన బాధ్యత లేదా? నువ్వు స్పెషల్ స్టేటస్ తేవలసిన బాధ్యత లేదా? మా వెనుకబడిన ప్రాంతాలైనా అటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ప్యాకేజీలు తేవాల్సిన అవసరం లేదా? అవి ఎక్కడ చేస్తున్నావు? చేయట్లేదు. నీ వ్యాపార రాజకీయాల కోసం, ఇలాంటి అవినీతి కార్యక్రమాల కోసం నీ తాలూకు రాజకీయాన్ని ఉపయోగించుకుంటున్నాం, మీ అధికారాన్ని ఉపయోగిస్తున్నాం, ఈ మొత్తం ప్రజా ప్రయోజనాలన్నీ కూడా పణంగా పెడుతున్నాం. ఇది సమంజసం కాదు. దాని మీద పోరాటం చేస్తాం. ఏదైతే రైతాంగానికి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల గత 2004 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే ప్రజా సంక్షేమాలు జరిగాయో ఆ సంక్షేమాల కోసం ఇవాళ పోరాటం చేస్తాం. అవన్నీ ప్రజలకు అందే కార్యక్రమాల కోసం చేస్తాం. రాబోయే తరంలో వాళ్ళందరికీ ఒక స్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటట్లు మొత్తం యావత్తు ఉండేటట్లు చేస్తాం. ప్రజలకి ఇటు మీరు పార్టీకి కూడా ఒక బలంగా వాయిస్ వినిపిస్తానంటారు. బాధ్యత అది. రైట్. థ్యాంక్ యూ బొత్స గారు లైవ్ పార్టిసిపేట్ చేసినందుకు. ఇది మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ నేత బొత్సతో స్పెషల్ లైవ్ షో. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిరంతరం ఎన్టీవీ.